ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బూచి అన్నయ్య ఆ హీరో ఇద్దరు ఒకేలా బిహేవ్ చేశారు కదా కేదార్. ఐ లవ్ యు బేబీ. అవును దాత్రి, బావ బాడీలో మత్తుమందు ఉందని డాక్టర్ చెప్పారు. అంటే యువరాజ్ పబ్లిక్ లో అంత పనిచేస్తాడా? అది కూడా తన పార్ట్నర్షిప్ ఉన్న జిమ్ లో. అన్ని కేసుల్లో ఇరుక్కున్నా బయటపడే మార్గం ఉంటుందేమో గాని వజ్రపాటి కౌశికి తమ్ముడు మత్తు పదార్థాల దందా చేస్తున్నాడని న్యూస్ లో వస్తే ఎంత పరువు పోతుంది. ఇంత రిస్క్ చేసి యువరాజ్ ఆ మత్తు పదార్థాలు అమ్ముతాడా? యువరాజ్ ఎలాంటి ఇల్లీగల్ పనైనా చేయగల సామర్థ్యం ఉన్నవాడు. మనం ముందు అర్జెంట్ గా జిమ్ లో ఏం జరుగుతుందో కనుక్కోవాలి. కానీ ఎలా? శివరాజ్ ఆ పౌడర్ ని పట్టుకోనివ్వలేదు కదా, అలాంటిది మనల్ని లోపలికి రాణిస్తాడంటావా? రానివ్వకపోతే నైట్ టైం జిమ్ లోకి వెళ్ళైనా మనం చూద్దాం కేదార్. దాత్రి, దాత్రి ఏమైంది దాత్రి? కాలిపోయింది కేదార్. ఏంటి దాత్రి, చూసుకోవాలి కదా. ఏదో ఆలోచిస్తూ. ఆలోచన ఏంటి? వంట చేసేటప్పుడు వంటే చేయాలి, ఆలోచనలు కాదు కదా. ఉండు, రా, ఇలా కూర్చో, కూర్చో. చీటివు. ఏం కాదు, తగ్గిపోతుంది అత్రయ్. ఇప్పుడు ఓకేనా? నువ్వింకా రాస్తూ కూర్చుంటే నా చెయ్యిలాగే అక్కడ వంట కూడా మాడిపోతుంది. వదులు. వంట ఏంటి? ఏం అవసరం లేదు. కావాలంటే బయట నుంచి ఆర్డర్ చేద్దాం. వదినా బయట ఫుడ్ అస్సలు తినకూడదు. మావయ్య అయితే అసలే తినరు. ఏం కాదులే, నువ్వు చూస్తూ ఉండు, నేను చిటికెలో చేసేస్తా. ఆగాగాగు, తమరు చేయగల సమర్థులని నాకు తెలుసు మేడం. నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండు, నేను చేస్తాను. అబ్బా అది కాదు. 1 సెకండ్. ధాత్రి, నువ్వు చిల్లవు. చెఫ్ కేదార్ ఇక్కడ నుంచి టేక్ ఓవర్ చేస్తాడు. అది బీన్స్ కర్రీ చేసావా? నేను సాంబార్ చేస్తాను. నువ్వు ఈ కాఫీ తాగుతూ ఉండు, ఆ లోపు నేను ఈ కర్రీ చేసేస్తాను. అబ్బో, నువ్వు కూడా కటింగ్ లో బానే ఇంప్రూవ్ అయిపోయావు కేదార్. నేను అన్నింట్లోనూ బానే ఇంప్రూవ్ అవుతున్నాను, కానీ తమరే ఎందులోనూ ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఏంటి దాత్రి, మన మధ్యలోకి ఇలాంటి మారణాయుధాలు తీసుకురావద్దని చెప్పాను కదా. నువ్వు చిల్లవుతూ కాఫీ తాగు, నేను కర్రీ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.